ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కోడి గుడ్డు మీద కోడి గాడిద గుడ్డు మీద ఈకలకి పీకే కార్యక్రమాలు బంద్ చేయట్లేదు ఈ మధ్యలో. వీళ్ళ మధ్యలోని మళ్ళీ కేసీఆర్ పైన బురద వెళ్ళే కార్యక్రమాలు. ఈ రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోతుంది అనుకుంటున్నారు? ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, ఆయన 89 క్రిమినల్ కేసులు కాపాడుకోవడానికి, ఆయనని అరెస్ట్ చేయకుండా ఉండడానికి, ఆయన ఇల్లీగల్ వ్యవస్థ పైన, ఆయన కబ్జాల పైన ఏసీబీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు చేయకుండా అటు ఢిల్లీలో మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం చేసింది గాడిది గుడ్డంతా కూడా లేదు, అంటే గుండు సున్ననే, చేసింది ఏది లేదు ప్రజల కోసం. ఈరోజు 75 సార్లు ఢిల్లీకి పోయినా కూడా తెలంగాణకు ఒక కడ్డి కూడా తేలే. మరి ఏం లాభం ఈ రేవంత్ రెడ్డి వల్ల అంటే అది కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలా. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈరోజు బతుకు తెరవలేదు ఆ కాంగ్రెస్ పార్టీలో. అందులో వీళ్ళు మళ్ళీ మొదటికి వచ్చారు. ఏ కథ కాడికి వచ్చారు? మళ్ళీ కాళేశ్వరం బరాజ్ కేసు, కేసీఆర్కి నోటీసులు. ఏం చేస్తారా అది నాకు అర్థం కావట్లేదు. ఇంకెన్ని సంవత్సరాలు ఈ లత్కోర్ రాజకీయాలు, ఇంకెన్ని రోజులు ఇటువంటి రాజకీయాలు చేస్తారు ఎవరైనా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పదవి వేరే వాళ్ళకి వచ్చి ఉంటే ఇంకో 50 ఏళ్ళు ఉండడానికి ఆయన మొత్తం అప్పు చేసైనా సరే ప్రజల యొక్క గ్యారెంటీలు అమలు చేసో, లేకుంటే ప్రజల్ని సస్యశ్యామలం చేసో అది చేసేటోడు. కేసీఆర్ తెలంగాణ రాకముందు తెలంగాణ గతి లేదు, గత్యాంతరం లేదు, తెలంగాణను పట్టించుకునే నాదుడే లేడు. బానిస సంఖ్యలతోటి ఆవేదన చెందుతున్న తెలంగాణ, ఒక్క రూపాయి కూడా ఆంధ్ర పెత్తందారుల నుంచి ఒక పథకాలు కూడా రాని పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి మిగిలిన్నారు ఈ తెలంగాణ అన్నట్టుగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని పురుగుల డబ్బాలు మందు దాగి ఎందరో మంది చనిపోయారు. అవన్నీ ఎవరికి గుర్తు రావడం లేదా? ఏ ఒక్కడికి గుర్తు రావడం లేదా? ఆనాడు పండుగ జరుపుకోవాలంటే అప్పులు సొప్పులు మంగళసూత్రాలు తాకట్టు పెట్టి పండుగలు జరుపుకునేది. పంట చేను పండించుకోవాలన్నా కూడా మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మరి పంటలు పెట్టుబడి తీసుకొచ్చేది. ఇది ఎవ్వరికీ లేదా సోయి. ఏదో రేవంత్ రెడ్డి మొత్తం కూడగొట్టినట్టు ఆయన ఓ లంగోటా కట్టుకొని ఈరోజు మొత్తం పూర్తి స్థాయిలో ఆయన గ్రౌండ్ లెవెల్లో దిగి ఈ వ్యవసాయం చేసినట్టు. ఏందండి ఇది? ఏం రాజకీయాలు? ఇంకెన్ని రోజులు? కాళేశ్వరం కూలింది అంటున్నారు. అరే ఆడ ఒక పిల్లర్ కుంగిందిరా భయ్, కూలలా. అది పటిష్టంగా ఉంది. మొన్న వచ్చిన గోదావరి వరదలకు కూడా కాళేశ్వరం తట్టుకొని నిలబడింది. నీళ్ళాపీటు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయని చేతకాని దద్దా ప్రభుత్వం, ఇసుక నీళ్ళు ఆపితే ఇసుక దోచుడు కష్టమవుతుందని చెప్పేసి నీళ్లు కిందికి వదిలేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. పోలవరం చరిత్ర విన్నరా? పోలవరం ఏ సంవత్సరం నుంచి కట్టారు? కొన్ని కాంగ్రెస్ చరిత్రలు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి పోలవరం ప్రాజెక్టులు కట్టుకుంటూ వస్తున్నా కూడా అది ఉండట్లా, కొట్టుకొనే పోతుంది. అసలు అందులో ఆ వరదల తాకిడికి నిలబడడం లేదా ప్రాజెక్ట్ మొత్తం. అట్లాంటిది కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పటిష్టంగా నిర్మిస్తే ఈ గాడిదలు ఏం చేశారు? మొత్తం బాంబులు పెట్టి పేల్చేశారు సోదరులారా. బాంబులు పెట్టి పేల్చేశారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఉండగలరా? తెలంగాణ ఎవడైనా ఉండడా? నరేంద్ర మోడీ ఉండగలరా ఢిల్లీలో? తలో రాష్ట్రాన్ని తగలబెట్టారు. ఒకసారికి ఇట్లా జరుగుతూనే కదా తెలంగాణ రాష్ట్రం అంతా ఆగమేఘాలు అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి మీద ఎక్కడ దాడి చేస్తున్నారని చెప్పేసి ఆయన దుబాయ్ వారిపోయిండు. గియన్ని ఉంటాయి రాజకీయాల, గియన్ని ఉంటాయి. దయచేసి ఈ లట్టుపోటు రాజకీయాలు మాత్రం చేయొద్దబ్బా. ఈ ముచ్చటేందో మీరే చూడండి. కేసీఆర్కు నోటీసులు. మేడిగడ్డ కుంగుబాట కేసులో మరోసారి భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ. తోలుత ఇచ్చినవి అందలేదన్న మాజీ సీఎం తరపు న్యాయవాది. వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా. ఏం చేస్తారట విచారణ చేసి? దాన్ని రిపేర్ చేయండి అయ్యా అని చెప్పేసి రైతాంగం కోరుతూ ఉంటే, కాళేశ్వరం రిపేర్ చేయని చేతగాని దద్దమ ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడని చెప్పేసి రైతన్నులు తిడుతూ ఉంటే ఆ బరాజిని అట్లనే వదిలేస్తూ ఉన్నారు. దాని కిందనే జేసీబీ తోటి తోడుతూ ఉన్నారు. దాని దగ్గరే మొత్తం తోడుతూ ఉన్నారు. అవసరమా? రిపేర్ చేస్తే అయిపోతుంది కదా. దాన్ని ఎందుకు పదే దాన్నే టార్గెట్ చేసుకుంటూ అది కూలిపోయింది, వంగిపోయింది, ఏడ కూలిందే? ఈ కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం మనం ఉండాలి. ఈరోజు అది కూలిందనే పేరుతోటి సుక్క నీళ్ళు కూడా ఎత్తలే. ఈరోజు ఏ ఒక్క రిజర్వాయర్లలో కూడా నీళ్లు లేదు, చెరువులలో నీళ్లు లేదు, వాగులలో నీళ్లు లేదు, బోర్లలో నీళ్లు లేదు. ఈరోజు దీని మీద కుట్ర ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మరణానికి దారితీస్తూ ఉంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు కేసులో ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా గతంలో పంపిన నోటీసులు అందలేదని కేసీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో ఈసారి పక్కాగా నోటీసులు పంపాలని జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కాళేశ్వరం మీద అందరూ బాగా ఉత్సాహం చూపెడతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులు ఏమైందబ్బా? అది చిన్న కేసా? అది ఒక రాష్ట్రం ఏర్పాటు కాకుండా రేవంత్ రెడ్డి 50 లక్షలతోటి అడ్డంగా దొరికిండు కదా బ్యాగ్ పట్టుకొని. ఆ కేసుల మీద ఈరోజు కోర్టులు ఎందుకు మాట్లాడడం లేదు? హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈరోజు అతన్ని జైలు ఎందుకు పంపడం లేదు? 89 క్రిమినల్ కేసులు ఉన్నాడో బయట తిరుగుతాడు, ఒక్క కేసు ఉన్నాడేమో జైల్లో ఉంటాడా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేమా చట్టం? పోలీస్ వ్యవస్థల చట్టం ఇదేనా? హైకోర్టు చట్టాలు ఇవేనా? ఈరోజు ఫాల్స్ ప్రొపగండా ఎలిగేషన్ కేసులో ఇరుక్కున్న సోషల్ మీడియా జర్నలిస్టులేమో జైళ్ళలో ఉంటారు. 15 రోజులు, 14 రోజులు, నెల రోజులు జైల్లో ఉంటారు, అరెస్ట్ అవుతారు. 89 క్రిమినల్ కేసులు ఉన్నాడు ఈరోజు సీఎంగా రాజ్యాన్ని వెళుతూ ఉన్నాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదని చెప్పేసి సర్వాత ప్రయత్నాలు చేసినాడు. ఈరోజు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు, దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, 75 సార్లు ఢిల్లీకి పోతూ ఉన్నాడు. అయినా కూడా అతన్ని అరెస్ట్ చేయరు, అతన్ని ముట్టుకోరు. అతను స్వాతంత్ర ఉద్యమం చేసిండు కాబట్టి అతన్ని ఎవరు ముట్టుకోవద్దు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కాబట్టి అతన్ని ముట్టుకోవద్దు. కానీ కాళేశ్వరం కట్టి ప్రజల గొంతులు తడిపి, నీళ్ళను తడిపి, ఎండిపోతున్న పచ్చడి పైరుకి నీళ్ళను అందించి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో 20 అవార్డుల గ్రహీత తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థాయిలో ఉంటే అటువంటి కేసీఆర్ పైన ఇటువంటి దుష్ప్రచారాలు ఇంకెన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు అంటనా? వీళ్ళకి ఏంటంటే పట్టు, తెలంగాణ మీద ఎట్లా చేశారో పట్టు సాధించాలనేది రేవంత్ రెడ్డిది ఒక టార్గెట్. ఎందుకంటే ఈ దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న బలమైన రాష్ట్రము అది తమిళనాడు అయితే తమిళనాడు తర్వాత తెలంగాణనే కదా. ఈ తెలంగాణ ఒక్కసారి మనం తొక్కితే మనం మిగతా రాష్ట్రాలని మొత్తం ఏలొచ్చు, రాజ్యాలను ఏలొచ్చు. బీజేపీ జెండా పాతని చెప్పేసి నరేంద్ర మోడీది ప్రత్యేక ఎజెండా. ఆ ఎజెండాకు తగ్గట్టుగానే ఇటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఏకమయ్యి, అవును సార్ నాకు కూడా తెలంగాణ మీద ఆశ ఉంది, తెలంగాణ నాకు కావాలి, తెలంగాణ నీళ్లు నాకు కావాలి, అక్కడ హైదరాబాద్ సంపద నాకు కావాలి, మాకు అమరావతి కట్టుకోవడం చేతన కావడం లేదు, మా బతుకులకు ఎట్లా పరిపాలించుకోవడం చేతన కావట్లేదు, మాకు 175 నియోజకవర్గాలు ఉన్నా కూడా మాకు నిధులు సరిపోవడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుంటనెక్క లెక్క దాక్కొని మరి చెప్పి ఆడ నరేంద్ర మోడీకి వివరించే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. కానీ తెలంగాణలో తెలంగాణ హక్కులను, తెలంగాణ నీళ్లను, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ భూములను కాపాడే విషయంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు, ఆనకొండలకు మధ్య అడ్డుగోడగా ఉంది. కానీ ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వ భూములలో ఎంతో పెద్ద పెద్ద కంపెనీలకు లీజులు ఇచ్చి వచ్చిన డబ్బుతోటి తెలంగాణ ప్రజలకు ప్రతి గ్యారంటీల పరంగా అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఫలాలు అందించి ఈరోజు ఎక్కడో మూలన బ్రతుకుతున్న తెలంగాణ బానిసత్వ సంఖ్యలను తెంచి ఈరోజు తెలంగాణలో ఒక నాయకుడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి కూలగొట్టేంత చైతన్యవంతపరిచిన ఈరోజు కేసీఆర్ గారినేమో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములేమో వరుసబట్టి భూములు కబ్జా చేస్తూనే ఉన్నారు. కోన్ బనేగా కబ్జా కోర్ అన్నట్టుగా నడుస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో. ఏం చేయగలరబ్బా? కాళేశ్వరం లేకముందు తెలంగాణ ఎట్లుండే? ఈ మధ్యన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, సోషల్ మీడియా బ్యాచ్లు మినిమం సబ్జెక్ట్ లేకుండా ఏదో సోది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్ళు అందేలా మాట్లాడుతున్నారు కదా. మరి ఈరోజు ఒక్క చెరువు నిండలే, ఒక రిజర్వాయర్ నిండలే, ఒక కాలువలో నీళ్లు రాలే, ఇప్పటి వరకు ఓ పొలానికి కూడా నీళ్ళు చక్కగా అందలేదంటే ఈరోజు మేడిగడ్డ లేకపోతే ఈరోజు ఎన్ని అనార్థాలు, ఎన్ని ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సోదరులారా. తెలంగాణ మొత్తం తగలబడేసి, తెలంగాణ మొత్తం ఆగం చేసి, తెలంగాణ మొత్తం దివాలా తీసేసి ఈరోజు వీళ్ళు రాజ్యాన్ని ఏలుకుంటూ ఆగం చేస్తూ ఉంటే దీన్ని పట్టించుకునే నాదు లేడు. అంత గొప్ప జీవితాన్ని అందించిన కేసీఆర్ ఏమో జైలుకు పోవాలట, 89 క్రిమినల్ కేసులు ఉండడేమో స్వేచ్ఛగా రాష్ట్రంలో తిరగాలట. ఇదేనా ప్రజాస్వామ్యము? ఇదేనా రాజ్యాంగం ఉన్న చట్టాలకు వీళ్ళు ఏదైనా గౌరవిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అంతా రాజకీయ నాయకులకు చట్టాలు చుట్టాలైనాయి. ఏమైనా మాట్లాడితే కాళేశ్వరం ఈ బతుకులకు 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పటికి మూడు సంవత్సరాలు
ఈ 3 సంవత్సరాల కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం వంగింది, కాళేశ్వరం ఏందబ్బా ఇది? ఊకే అదేనా? వేరే ముచ్చట లేదా? 6 గ్యారెంట్లు ఇచ్చే చేతన అవ్వట్లేదా? 420 అమలు చేసుడు అమలు రావడం లేదా? లేకుంటే నిరుద్యోగులకు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. సిగ్గుండాల కొంచెమైనా సిగ్గుండాలకి ఇటువంటి రాజకీయాలు చేసే ముందు. ఏం బతుకులు వీటినో బతుకులు అంటారా? ఇటువంటి రాజకీయాలు చేసేటోళ్ళని బతుకులు అంటారా? ఏం బతుకులు ఇవి? పనికిరాని వ్యవహారాల్లో పుల్లలు పెట్టుకుంటూ, పనికిరాని వ్యవహారాలను గెలుక్కుంటూ కేసీఆర్ని జైలుకు పంపాలి, కేసీఆర్ లోపటేయాలి. తెలంగాణ ప్రజలు తొక్కి పట్టి నార తీస్తారు. ఒక రోజు వచ్చినప్పుడు పండబెట్టి తొక్కి నార తీస్తారు, ఎవరు వదలరు. ఇటువంటి ఏదో అనుకుంటుండే కావచ్చు. నువ్వు ఎన్నికలకు దమ్ముంటే ఎన్నికలకు రా. రేవంత్ రెడ్డి ఒక్కసారి ఎన్నికలకు ప్రజలు నిన్ను ఏ విధంగా ఆహ్వానిస్తారో, గౌరవిస్తారో, నిన్ను ఏ విధంగా స్వేచ్ఛగా చూస్తారో ఒక్కసారి నువ్వైతేరా. దుమ్ము లేచిపోవాలి. ఇక ఎవ్వరు వదిలే ప్రసక్తే ఉండదన్నట్టుగా తెలంగాణ ప్రజలు కోపం మీద ఉన్నారు, మేఘాల మీద ఉన్నారు. వదులుతారా? తెలంగాణ ప్రజలు వదులుతారు అనుకుంటున్నావా? వదిలే ప్రసక్తే ఉండదు. ఈ కేసు పనికిరాని లూటపీసు కేసు. దీంతో పనికిరాదు, అసలు అర్థం లేని వ్యవహారాలు ఇవన్నీ.